వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ పరిస్థితులు గనక మనం ఉద్యమం చేయకపోతే, ఈ సందర్భంలో గనక మనం ఉద్యమం చేయకపోతే, రోడ్డు ఎక్కకపోతే భవిష్యత్తు తరాలు మనకు క్షమించదు. భవిష్యత్తులో ఇవాళ మనకున్నటువంటి ఈ రోజు ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ పరం జరిగిపోతాం. అంటే ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? 15% 15% ఉద్యోగాలు మనకు రావాలి, మాకు చెప్పి అది రాకూడదని 7% అస్టిట్యూట్కి వెళ్ళకూడదని ఒకటి ప్రైవేట్ పరం చేసిపోతారు. కానిస్టేబుల్, టీచర్లు, అటెండర్లు, ప్యూన్లు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ కూడా ఆలస్యమే, మన పరిధి లేదు. ఈ పరిధిలో ఇప్పుడు మన రాష్ట్రంలో మన మీద జరుగుతుంది. అన్ని కులాలు ఏకమయ్యాయి, ఒక్క మాల కులం మాత్రం ఏకంగా మిగిలిపోయింది. ఎవడు చూసినా మన మీదే బాణం ఎక్కిపెడుతున్నారు. ఎందుకని? వాళ్ళు చెబుతున్నది ఏంటి? మాదిగల నోటికాడు కూడి మనం లాగేసుకున్నామంట. వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళని మీద మనం ఫలానా బుక్కులుగా ఉంటూ వాళ్ళు మనం పిలిచి చేసి వాళ్ళకి అన్యాయం చేస్తున్నామంట. అదే అన్ని కులాలు చెప్తున్నమాట. మనకి వాళ్ళకి ఏంటి తేడా? వాళ్ళకి వృత్తి ఉంది, కుల వృత్తులు ఉన్నాయి, మనకి కుల వృత్తులు. మన అమ్మ బాబులు కూలి పని, నాలి పని చేసుకుని వ్యవసాయ పనులు చేసుకుని మన హాస్టల్లో పెడితే హాస్టల్లో పురుగులన్నం తినో లేకపోతే ఉందో లేదో అది మనం జాగ్రత్తగా చదువుకుని ఒకేసారి ఎంఏలు, బిఏలు, ఎంకామ్లు, ఒకేసారి లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవడంతో కళ్ళు పుట్టేసి మరి మాదిగోళ్ళు కూడా వాళ్ళు కూడా ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అది కులవృత్తి ఉంది. చెప్పడానికి లిడ్ క్యాప్ లాంటి అనేక ప్రోత్సాహకాలు అన్నీ కూడా మాదిగోళ్ళకు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్లు మళ్ళీ ఇది ఎంతున్నారు, లిడ్ క్యాప్ అది దొబ్బుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.